నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం సంఘం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించామని, మృతుల కుటుంబాలకు 30 లక్షలు చెల్లించాలని, ఇసుక కాంట్రాక్టర్ కూడా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ విషయమై కర్ణాటకలో జరిగినటువంటి ఉదంతాన్ని ఎలక్షన్ కమిషన్ కు తెలియజేసిన సిఐడికి తెలియజేసిన చర్యలు లేవని, దీనిపై దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమం చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సిరివెళ్ల నరేష్, మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, రెహమాన్, సుజాత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క మెడికల్ కాలేజీల విషయంలో ఎన్ఎస్యూఐతో స్టూడెంట్స్ యూనియన్తో కలిసి పోరాటాలు కూడా సిద్ధమవుతుంది. దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్వాగతం తెలియజేయడం అందరికీ కూడా నమస్కారాలు. నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో 7 మంది మృత్యువాత చెందడం జరిగింది. వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలు కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, రవాణా శాఖ కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ట్రిప్పర్ ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడానికి కారణం. కనీసం 30 లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు. అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వారి దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వారికి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది, గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా తుంగలో దొక్కుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరీకి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే అంటే ఇది మాన్యువల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూతుల్లోంచి అక్కడ సీరియల్ నెంబర్ 1వ నెంబర్ ఓటరు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ఓట్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీషన్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బిఎల్ఓకు కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను వెళ్ళి నా ఓటు ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓని అడిగితే నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ దొరికి దానికి మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి తన సహచర మంత్రులు ఎదురుంటే చాలు ఎన్నుకునే దానికని చట్టం తీసుకొచ్చినప్పుడే సంబంధించి